అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు మంత్రి నారాయణ ఏకంగా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియజేస్తున్నారు. సార్, ఇప్పటికే రాజధానికి సంబంధించిన రైతులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. రోడ్లకు సంబంధించిన వ్యవహారంలో ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే పరిస్థితి? అంటే అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైందో దానికి సంబంధించి టెండర్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిందండి. ఒక 22,000 కోట్లకి యాక్చువల్గా అథారిటీ మీటింగ్లో కొంత క్యాబినెట్లో అప్రూవ్ తీసుకున్నాం. మళ్ళీ రేపు మండే కూడా సుమారుగా 20,000 కోట్లకి ప్లస్ టెండర్లకు సంబంధించి రెడీ చేస్తున్నారు. సోమవారం అథారిటీ మీటింగ్ ఉంది. అథారిటీ మీటింగ్లో పెట్టి 19th క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకొని మేము వెంటనే టెండర్లు స్టార్ట్ చేస్తాం. ఈ వర్క్స్ అన్నీ నెక్స్ట్ మంత్ అన్ని వర్క్ స్టార్ట్ అవుతాయి. ఏదైతే అధికారుల కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్న 3,006 బిల్డింగ్ స్టార్ట్ అవుతాయి, 5 ఐకానిక్ టవర్స్ స్టార్ట్ అవుతాయి, అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది, హైకోర్టు స్టార్ట్ అవుద్ది, ఇక్కడ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు స్టార్ట్ అవుద్ది, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్ సుమారుగా 1,500 కిలోమీటర్లు అది స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ కూడా కంప్లీట్గా స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పటికే 3,500 కోట్ల రూపాయలు దాదాపుగా ఫండ్ కేంద్రం నుంచి వస్తుంది, బ్యాంక్స్ నుంచి అనేది నిజంగా పూర్తి స్థాయిలో ఎప్పటికీ రాబోతున్నాయి? ఎప్పటి వరకు మీ ఫోకస్ ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలని ఫోకస్? ఫండ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఏడీబీ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు అరేంజ్ చేస్తుందండి. ఆల్రెడీ ఏడీబీ బ్యాంక్ శాంక్షన్ చేసి కూడా ఇచ్చింది. తర్వాత వరల్డ్ బ్యాంక్ కూడా ఈ మంత్లో వాడు మీటింగ్ ఉంది, బోర్డు మీటింగు, అది అవుతానే వస్తుంది. అది అవుతానే హట్కో కూడా యాక్చువల్గా ప్రాసెస్ చేస్తున్నాం. అది కూడా ఒక 15,000 కోట్లు యాక్చువల్గా వస్తుంది. బ్యాంక్స్ ద్వారా మరొక 5,000 కోట్లు. సో వీటి ద్వారా యాక్చువల్గా వర్క్స్ అన్ని టేకప్ చేసి అనుకున్న టైంలో 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టులో రేపు గురువారం కేసు కూడా రాబోతుంది రైతులకు సంబంధించిన వ్యవహారం. ఎలా ఏం ఎక్స్పెక్ట్ చేయబోతుంది ప్రభుత్వం? సుప్రీంకోర్టుకి యాక్చువల్గా అఫిడవిట్ వేసామండి చాలా క్లారిటీగా. ఈ అమరావతి రాజధాని యొక్క రైతులకి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ వర్క్స్ మొత్తం పూర్తి చేసి కంప్లీట్ చేస్తామని అఫిడవిట్ వేసాం. వీఆర్ వెయిట్ ఫర్ దట్. కానీ బ్యాంక్ కొంతమంది రైతులకి లోన్స్ విషయంలో చాలా హార్డల్స్ ఫేస్ చేస్తున్నారు. మీ దృష్టిలో కూడా అది చాలా ఉంది. ఇప్పటికీ క్లియరెన్స్ అయితే ఇస్తున్నారు, కానీ బ్యాంక్ దగ్గరికి వెళితే వాళ్ళకి లోన్స్ రావట్లేదు అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతోంది. మా దృష్టికి ఇంతవరకు ఏం రాలేదండి. ఏదైనా వస్తే ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేయడం జరుగుతుంది. సార్, ఓవరాల్గా రోడ్లకు సంబంధించి అసలు అమరావతి నిర్మాణానికి సంబంధించి 3 years టార్గెట్ కూడా నిజంగా 3 yearsలో టార్గెట్ కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది? ఖచ్చితంగా అయిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి రోడ్లు ఒక లేయర్, 2 లేయర్, 3 లేయర్లు అయిపోయింది యాక్చువల్గా. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా 3 సంవత్సరాల అమరావతి క్యాపిటల్ సిటీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద నారాయణ 3 సంవత్సరాలు అయితే ఉందో 3 సంవత్సరాల్లో రేపటికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఇష్యూలో కూడా సుప్రీంకోర్టులో చాలా క్లియర్గానే ప్రభుత్వం సార్ నుంచి అప్పుడు దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు నిర్మాణం జరుగుతుందో ఈ రైతులకు సంబంధించి కూడా కావచ్చు, లేకపోతే రోడ్లకు సంబంధించి కూడా చాలా ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గానే వెళ్తుంది. 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.